యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఏదైనా వాక్య దాని నిమిత్తము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుడి వద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరొక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనం దేవుని మాటలు ఆలోచిస్తున్నాం. దేవుని వాక్యం లోతైనది కనుక మనం ఆలోచించగలుగుతున్నాం. దేవుని వాక్యంలో లోతు లేకపోతే మనల్ని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుంది. ఇది లోతులోకి తీసుకుని వెళ్తుంది. 1000 మూరలు కొలిచినప్పుడు నడవగలిగారు, మరో 1000 మూరలు కొలవగలిగినప్పుడు మోకాళ్ళ లోతులో నడవగలిగారు. లేకపోతే నడుము లోతులోకి వెళ్ళగలిగినప్పుడు నడవగలిగారు, మరో లోతులోకి వెళ్ళినప్పుడు ఇక ఈదవలసినంత లోతు. నడిపించగలిగిన దేవుడు మనల్ని ఈదేటట్లు కూడా చేయగలడు. మనల్ని నడిపించే దేవుడు మనల్ని పరిగెత్తించగలడు. మనల్ని పరిగెత్తించేటువంటి దేవుడు పైకి ఎగిరేటట్టు చేయగలడు. సేవ ఆరంభంలో నేను సైకిల్ మీద వెళ్ళాను. సైకిల్ మీద కొన్నిసార్లు కాలినడకన దేవుడు ఆశీర్వదించాడు. రోజులు గడిచే కొద్దీ బైక్ వచ్చింది, బైక్ కూడా పోయింది. తర్వాత ఇప్పుడు వాహనాలు ఎక్కువైపోయినాయి, ఆటోలు ఎక్కువైపోయినాయి. సొంత కారు లేకపోయినప్పటికీ కూడా ఎవరో ఒకరు కారు, ఎవరో ఒకరు సహోదరుల యొక్క కారు, లేదా ట్రైన్స్, బస్సెస్. ఇంతకుముందున్న బస్సెస్ లాంటివి కాదు, ఇప్పుడు మంచి సూపర్ లగ్జరీ బస్సెస్, ఏసీ బస్సెస్, ఏసీ స్లీపర్ బస్సెస్. ట్రైన్స్లో కూడా మంచి ఏసీ కోచెస్. మనం రాను సుఖానికి అలవాటు పడిపోతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని సుఖాన్ని అనుభవిస్తూ సోమరులుగా ఉండాలని కోరుకోవడం లేదు. రోజులు మారుతున్నాయి అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. రోజులు మారుతున్నాయి, రోజులకు తగినట్లుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం ఇలా ముందుకు సాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఒక్కసారిగా మనల్ని తీసుకొని ఆకాశములో ఆయన విహరింప చేయడు, కానీ మెల్లమెల్లగా ఇలా నడిపించి. ఒక శిశువు కొంతకాలానికి బోర్ల పడేటువంటి శిశువు మెల్లగా లేచి నిలబడతాడు. లేచి నిలబడడం పడిపోవడం, లేచి నిలబడడం పడిపోవడం. తర్వాత తప్పటడుగులు వేస్తాడు. కొద్ది దూరం వెళ్తాడు, పడిపోతాడు, కొద్ది దూరం వెళ్తాడు, పడిపోతాడు. తర్వాత నడవగలిగిన తర్వాత, పరిగెత్తగలిగిన తర్వాత చూడండి, వాడిలో అభివృద్ధి స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు అభివృద్ధిని కోరుకుంటున్నాడు. మనం ప్రోగ్రెస్ చేయాలి, ప్రోగ్రెస్ సాధించాలి, ప్రగతిని సాధించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఒక పరిశుద్ధుని జీవితంలో ప్రగతి సాధించాలి అనేది ప్రభు యొక్క చిత్తం. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎక్కడోళ్ళు అక్కడే స్టాగ్నెంటెడ్గా ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రవహించకుండా నిలిచిపోయినట్లుగా ఉండడం, స్తంభించిపోయినట్లుగా ఉండడం దేవుని చిత్తం కాదు. యు హావ్ టు గో ఫర్దర్, యు హావ్ టు గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం పౌలు యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. తన ప్రయాణంలో లూకా గారు వీటన్నిటి జాగ్రత్తగా 1, 2, 3 మిషనరీ ప్రయాణాల గురించి రాసి, ఎందుకు అతని ప్రయాణాల గురించి రాయడం ఏంటి? బర్నబా యొక్క ప్రయాణాల గురించో ఇతర వ్యక్తుల యొక్క ప్రయాణాల గురించి రాయకుండా 4 సువార్తలు ఎక్కువ యేసుప్రభు యొక్క ప్రయాణాల గురించి కాదు, యేసుప్రభు యొక్క పరిచర్య గురించి రాశారు. ఇక్కడ పౌలు యొక్క ప్రయాణాలలో జరుగుతున్న పరిచర్య, లేదా పరిచర్యలో సాగుతున్న ప్రయాణాలు, వీటి యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని మధురమైన జ్ఞాపకాలు కావచ్చు, కొన్ని చేదైన జ్ఞాపకాలు కావచ్చు. మాసిదోనియాలో ఆటంకపరచబడ్డారు, అది మధురమైనది కాదు, అది చేదైన అనుభవం. పంపూలియాలో పరిచర్యకు రాకుండా జాన్ మార్క్ అనగా బర్నబా గారి సహోదరి యొక్క కుమారుడైనటువంటి మేనలుడైనటువంటి మార్క్ ఆగిపోయాడు, అది చేదైన అనుభవం. కానీ అదే సమయంలో
ఆత్మల సంపాదన జరగడం అనేది ఒక మధురమైన జ్ఞాపకం. అనగా నిన్న 4 జ్ఞాపకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ 4 జ్ఞాపకాల్లో 2 పాజిటివ్ ఉన్నాయి, 2 నెగిటివ్ ఉన్నాయి. అనగా 2 మధురమైన స్వీట్ మెమరీస్, 2 వచ్చేసి బిటర్ మెమరీస్. కొన్ని జ్ఞాపకాలు. జీవితం అంటే చేదు తీపిల కలయిక, జీవితం అంటే వెలుగు నీడల కలయిక, జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కాదా. కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి, సుఖాల తర్వాత కష్టాలు ఉంటాయి. నొప్పి స్వస్థత ఈ 2 కలిసి ఉంటాయి జీవితంలో. గాయము చేయబడ్డం, గాయం కట్టబడ్డం అనేది 2 జీవితంలో ఉంటుంది. జీవితము అనేది ఇటువంటి 2 విధాలైనటువంటి భిన్నమైన భావాలు, భిన్న పార్శ్వాలు కలిగింది జీవితం. ఒక నాణ్యం ఉంది, నాణ్యానికి ఒక బొమ్మ మాత్రమే, 2 వైపులా బొమ్మ ఉండదు, 2 వైపులా బొరుసు ఉండదు. ఒకవైపు బొమ్మ ఉంటే మరొక వైపు బొరుసు, ఒకవైపు బొరుసు ఉంటే ఇలా ఉంటుంది. ఒకవేళ 2 వైపులా బొమ్మ బొరుసు ఉందనుకోని నాణ్యము చెల్లుబాటు అయ్యే నాణ్యం కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. జీవితంలో ఉంటాయి, 2 ఉంటాయి. ఒక రోజు ఉంది, రోజు అంటున్నప్పుడు రోజులో 2 ఉన్నాయి, రాత్రి ఉంది, పగలు ఉంది. పగలు చేయాల్సిన పని పగలు చేస్తున్నాం, రాత్రి చేయాల్సిన పని రాత్రి మనం చేస్తున్నాం. చీకటి పడిందని మనం విశ్రాంతి తీసుకుంటున్నాం సరే, కానీ పగలున్నంత వరకు, సూర్యుడు ఉదయిస్తున్నంత కాలము, లేకపోతే సూర్యుడు ఉన్నంత కాలం మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. ఆ దినములో రాత్రి ఒక భాగం, ఆ దినములో పగలు ఒక భాగం. సరే, దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పౌలు జీవితంలోని లేకపోతే ఆ ప్రయాణంలోని, ఏ ప్రయాణం, ఇటలీకి సాగేటువంటి ప్రయాణంలో కొన్ని అనుభవాలు, కొన్ని జ్ఞాపకాలు. మనకొక మనస్సు ఉంది, ఆ మనస్సు జ్ఞాపకాలలో సంచరిస్తూ ఉంటుంది. మనసు యొక్క పని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. కొన్నిసార్లు పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మధ్యమరుపు వస్తున్నది వేరే విషయం, కానీ కొన్ని జ్ఞాపకాలు మిగులుతాయి. కంప్లీట్గా ఎవరిని గుర్తుపట్టలేనటువంటి స్థితి కాదు, అల్జిమేట్స్ యొక్క క్లైమాక్స్లోకి వచ్చిన స్థితి కాదు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. మనం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. అనేక విషయాలు మనసు పొరల్లో పేరుకొని పోవడం వల్ల ఒకటొకటిగా దొంతరులుగా లేయర్స్గా లేకపోతే 1 by 1 రాసులుగా పేర్చబడ్డాన్ని బట్టి కొన్ని మరుగున పడిపోతాయి, మరుగున పడి మరుపుకు గురైపోతాయి. కానీ కొన్ని అనుభవాలు మాత్రం ఎప్పటికీ మరుపు రానివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రితో నాకు ఒక 50 సంవత్సరాల అనుబంధం ఉంది, అది మరుపురాని అనుభవం. దాన్ని మర్చిపోలేము. 5 రోజులో లేకపోతే 5 గంటల అనుబంధం అయితే మర్చిపోయే అవకాశం ఉంది. మన ప్రభువుతో ఉన్న అనుబంధం ఒక్కోసారి యాకోబు జీవితం లేదా దావీదు జీవితమైన, యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు తన జీవితంలో దేవునికి దూరం అయిపోయిన జీవితంలో, తర్వాత ఆయా సందర్భం తన ఓల్ లైఫ్లో మనం 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఆయన జీవితంలో యబ్బోకు రేవు దగ్గర ఉన్న అనుభవం తను మర్చిపోగలడా? లేడు. పేతురు యొక్క జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ ఎన్నో దర్శనాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ రూపాంతరం కొండ మీద కలిగిన దర్శనాన్ని తన వృద్ధాప్యంలో కూడా తను జ్ఞాపకం చేసుకున్నాడు. దాని గురించి 2వ పేతురు పత్రికలో ప్రస్తావించాడు. కొన్నిటిని అంత సులభంగా మర్చిపోలేము, కొంతమందిని అంత సులభంగా మర్చిపోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మీద ఎక్కువ ప్రభావం చూపించిన దాన్ని, మనల్ని ఎక్కువ ప్రభావితం చేసిన దాన్ని, మనల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానిని, లేకపోతే ఆ సంఘటనలో ఆ వ్యక్తిని మనం మర్చిపోలేము. కొన్ని జ్ఞాపకాలు, ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకపరచబడ్డాం. యూదుల ద్వారా, అన్యజనుల ద్వారా ఆటంకపరచబడ్డారు. ఓకే, దట్స్ ఓకే. కానీ పరిశుద్ధాత్ముడే ఆటంకపరిచాడు. అంటే అసలు సేవ చేయనీయలేదని కాదు దాని అర్థం. సేవ వేరొక చోట చేయండి. ప్రస్తుతం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇక్కడ రోడ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్, టేక్ డైవర్షన్. ఇదిగోండి ఈ దారిలో వెళ్ళొద్దు, రోడ్ రిపేర్లో ఉంది, పక్కదారికి వెళ్ళిపోండి అని బోర్డు పెట్టినప్పుడు దాని ప్రకారం మనం వెళ్తాం. పరిశుద్ధాత్ముడు కూడా ఆటంకపరిచాడు అంటే నెగిటివ్గా ఆటంకపరచడం కాదు. మనిషి నెగిటివ్గా ఆటంకపరుస్తాడు. నువ్వు చెయ్యొద్దు, నువ్వేం చేసేదేంటి అనే విధంగా ఆటంకపరుస్తాడేమో. కానీ పరిశుద్ధాత్మ నువ్వు చేయాలి, ఇక్కడ కాదు వేరొక చోట, వీరి మధ్యలో కాదు వేరొకరి మధ్యలో
అని మనకు ఒక న్యూ డైరెక్షన్ చూపిస్తాడు, న్యూ పర్సన్స్ని, న్యూ ప్లేస్ని చూపిస్తాడనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండో విషయము మనం ఆలోచించిన విషయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో తన రెండవ మిషనరీ ప్రయాణంలో మార్కును పోగొట్టుకున్నప్పటికీ, తిమోతిని సంపాదించుకున్నప్పటికీ, తన టీం మెంబర్గా శీలాను సంపాదించుకున్నప్పటికీ, తను ఒక మంచి వ్యక్తిని, అరిస్తార్కస్ అనే వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఆ వ్యక్తి అందరూ విడిచిపోయినప్పటికీ అరిస్తార్కు మాత్రం అతన్ని విడిచిపోవట్లేదు. అరిస్తార్కును మళ్ళీ కలిపాడు ఆయనతో. పౌలు ఒంటరివాడు అనే ఫీలింగ్ ఏర్పడి ఉండొచ్చు. ఎందుకు ఈ 270 మంది ఖైదీల మధ్యలో ఉండే లాభం అని అనుకుంటూ ఉండగానే వైద్యుడైన లూకా యాడయ్యాడు. తనకు ధైర్యం వచ్చింది. అరిస్తార్కు యాడయ్యాడు, ఇంకా ధైర్యం వచ్చింది. కొన్నిసార్లు సహోదరులైన మనం, సహోదరులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనం కలుసుకుని మనకి ఎక్కడ లేని ఆనందం, వాళ్ళు మనతో యాడ్ అయ్యారు. దేవుడు వాళ్ళని జతపరిచాడు. కొంతమంది యాడ్ అయ్యి తర్వాత వాళ్ళు మనకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. గమనించాల్సిన విషయం, పౌలు యొక్క బృందంలో కొంతమంది, దేమస్ అనబడిన వ్యక్తి లోకాన్ని ప్రేమించి స్నేహం చేసి, లోకపు ప్రేమ మనసులో ఉండి లోకంతో స్నేహం చేసి, తద్వారా పౌలు గారికి, సేవకుడైనటువంటి పౌలు గారికి, సేవలో సాగుతున్న పౌలు గారికి స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. దేవుని స్తోత్రం. అతను అరిస్తార్కు యొక్క రక్షణ గురించి ఆలోచించాడు. ఒక యవనస్తుడు రక్షింపబడ్డాడు, ఓకే, రక్షింపబడ్డమే కాదు, ఇప్పుడు ఏకంగా తనతో పాటు సేవలో సాగుతూ శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో రక్షింపబడిన వాళ్ళు బైబిల్ స్కూల్కి వెళ్ళిపోయి ఏదో సంఘానికి కాపరిగా ఉంటూ సుఖానికి అలవాటు పడ్డారు. రెడీమేడ్ చర్చెస్లో పాస్టర్గా ఉంటూ, రెడీమేడ్ చర్చెస్, పైనీరింగ్ చేసేటువంటి అనుభవం కాదు. పైనీరింగ్ చేయడం లేదు. మా నాన్న చర్చ్, మా తాత చర్చ్, మా మామయ్య చర్చ్ అని ఎవరో ఒకరి సంఘాల్ని తీసుకొని దాన్ని జరుపుతూ వారసులుగా కొనసాగుతూ ఆత్మ సంబంధమైన వరములను వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఆలోచిస్తున్న విషయం, ఆత్మల సంపాదన, సేవలు, సోల్ విన్నింగ్ అనేది జరగాలి. సోల్ విన్నింగ్ జరగకపోతే క్రీస్తు కొరకు విన్నింగ్ జరగాలి. సోల్ విన్నింగ్ ఈజ్ ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు నిమిత్తం. నాకు క్యాష్ రావడం కోసం కాదు. చాలామంది వస్తారు, చాలామంది వస్తే వాళ్ళు ఎక్కువ కానుకేస్తారు, నా అవసరాలు తీరుస్తాయి, దీనికోసం కాదు సేవ. వాళ్ళను ఆదాయ మార్గంగా భావించడం కాదు, ఆత్మలను ఆదాయ మార్గంగా భావించకూడదు. డబ్బు గురించి ఎక్కువ మాట్లాడకూడదు. డబ్బు గురించి ఎక్కువ మాట్లాడే సేవకుడు దేవుని సేవకుడు కాదు. అతనిలో యూదా ఇస్కరియోతు ఆత్మ మెల్లగా ప్రవేశిస్తున్నట్టే. డబ్బు ఇస్తాడండి, దేవుడు ఇవ్వడం ఏంటి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయని లేఖనాల్లో రాయబడి ఉంటుండగా, ఈ రాజ్యాన్ని నీతిని అన్వేషించడం లేకపోతే వెదకడం పక్కన పెట్టేసి ఈ భౌతికమైన వాటినే వెతుకుతూ గడుపుతున్నారు. మీకు మా 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 ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి, ఒక్క ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి, 2 ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి అని అడుక్కునేటువంటి యాచక విధానము ఎంత అసహ్యమైనది. అన్ని జనుల మధ్యలో దేవుని నామానికి దూషణ కలిగించే కార్యక్రమం కాదా? ప్రజలు వాళ్ళకు తోచినంత, వాళ్ళకు కలిగిన ప్రేరేపణని బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, స్తోమతను బట్టి వేస్తారు. మీరు అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటి? ఎవరికి తోచిన వాళ్ళు, మీకు కలిగిన ప్రేరేపణను కొలది, మీరు ప్రేరేపించబడిన కొలది దేవునికి ఇవ్వండి. అంతవరకే కానీ రూల్గా ఇవ్వాలంటే కదా, దశంభాగం ఇవ్వాలంటే కదా అని కష్టపడుతూ, ఎందుకండి దశంభాగం అనే కండిషను మనకు పెట్టాడు, దానివల్లే కదా కష్టాలు, లేదా ఆ డబ్బులు కూడా మిగుల్చుకొని ఏదో చేసిండే వాళ్ళం కదా, చూడండి అన్ని జనుల్లో ఇటువంటి లేవు, మనలోనేదే అని మనం సనుక్కుంటూ ఇవ్వడం వల్ల ఏం లాభం? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇవ్వాలి, పరిచర్య కోసం ఇవ్వాలి. పరిచర్య కోసం ఇవ్వాలి అంటున్నప్పుడు మీరు టీవీ పరిచర్య కొరకు, ఈ పరిచర్య కొరకు ఇమ్మని నేను చెప్పడం లేదు. మీ స్థానిక సంఘానికి, స్థానిక సంఘ కాపరికి ఇవ్వాలి. మేము ఎప్పుడో టీవీలో కనిపించి వెళ్తాం,
ఒక అరగంట సేపు కనిపించి వెళ్తాం, దానికోసం మీరు ఏదో విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్న మీ కొరకు ప్రార్థిస్తున్న స్థానిక సంఘ కాపరిని అలక్ష్యం చేయక, మీ యొక్క వనరులు, మీరు మీ కుటుంబం తినగా మిగిలినటువంటి వనరులు పరిచర్యలో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే, దేవునికి స్తోత్రం. నిన్న మనం ఆలోచించిన విషయాలు, ఆగిపోయినటువంటి జాన్ మార్కును గురించిన జ్ఞాపకం ఎందుకు వచ్చింది? 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు కిలికియకును పంపూలియకును ఎదురుగా ఉన్న సముద్రం. సముద్రం అన్నప్పుడు కాదు, పంపులియకు వచ్చాం. పంపులియలో ఏం జరిగింది? తన మేనల్లుడు ఆగిపోయినప్పుడు దాన్ని సమర్థించాడే కానీ అతన్ని సరిదిద్దలేకపోయాడు బర్నబా. కొంతమందికి బంధు ప్రీతి ఎక్కువ ఉండడం వల్ల మా చెల్లి కొడుకో మా అక్క కొడుకో ఏదో బంధుత్వాన్ని బట్టి వాళ్ళ మీద సానుభూతి చూపించి వాళ్ళని సరిదిద్దలేని పరిస్థితిలో ఉంటారు. బర్నబా పరిస్థితి ఇదేమో. కానీ పౌలు తీవ్రంగా ఖండించాడు, అది వేరే విషయం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం, కొన్ని జ్ఞాపకాల గురించి. నా 30 సంవత్సరాలకు పైగా ఉన్న సేవా జీవితం నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ జ్ఞాపకాలన్నీ మనం పంచుకునే సమయం లేదు. జ్ఞాపకాల గురించి, మెమోరీస్ గురించి కొన్ని పుస్తకాలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అపోస్తుల కార్యములో మనకు కొన్ని మెమొరీస్ కనిపిస్తున్నాయి. కీర్తన గ్రంథంలో కీర్తనాకారుని యొక్క అనుభవాలు కనిపిస్తున్నాయి, జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. యోబు గ్రంథము 29వ అధ్యాయంలో యోబు యొక్క ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా, ఏమీ పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు అతని యొక్క జ్ఞాపకాల యొక్క ప్రస్తావన మనం చూస్తాం. సరే, దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు, వీటి మధ్యలో సాగుతున్న ప్రయాణంలో ఈ జ్ఞాపకాలన్నిటిని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ, ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకాలు కలిగి ఉండడానికి సహాయం చేసినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, ఈ దినం కొరకైనటువంటి మూలవాక్యం అనగా కీ వర్డ్స్ ఫర్ టుడే ఈస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 27th chapter verse 3. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామర్శ పొందుటకు అతనికి తలదించెను. The next day we docked at Sidon, and Julius, being considerate of Paul, allowed him to disembark and be refreshed by his friends living there. The next day, వెంటనే మరుసటి రోజు అనగా సుమారు ఒక 24 గంటల ప్రయాణం తర్వాత వారు తూరు సీదోను కాదులేండి, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు జూలియస్ అనగా జూలియస్ సీజర్ కాదు, జూలియస్ అనబడినటువంటి సెంచూరియన్ అనగా రోమన్ ఆఫీసర్. 1వ అధ్యాయంలో కూడా ఏ మెంబర్ ఆఫ్ ఇంపీరియల్ గార్డ్, చక్రవర్తి యొక్క బృందానికి, బ్యాండ్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పాల్ గురించి కన్సిడర్ చేశాడు. అతని గురించి మనస్సులో పెట్టుకున్నాడు. అతని గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తన స్నేహితులతో ఆ ఓడలో ఉన్నప్పుడు తన స్నేహితులతో అటు ఇటు వెళ్ళడానికి, ఖైదీలాగా పూర్తిగా బంధించబడిన స్థితిలో కాకుండా అటు ఇటు కాస్త మూవ్ అయి స్నేహితుల్ని కలుసుకోవడానికి, పరామరిక పొందడానికి, వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి, క్యాజువల్ టాక్స్ చేయడానికి, వీటన్నిటికీ అతనికి ప్రత్యేక అనుమతి లభించింది. మిగతా వాళ్ళకి ఎవరికి దొరకని అవకాశం ఇతనికి దొరికింది. కారణం ఏంటంటే జూలియస్ అనేటువంటి ఆయన పౌలు పట్ల ఆయనకున్న దృక్పథం. సరే, చదువుకుందాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 3వ వచనం. మరుసటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతించి అతనిపై దయ చూపాడు. ఎలా దయ చూపించాడు? సహాయం పొందడానికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి. మిగతా వాళ్ళకి లేని పర్మిషన్, మిగతా వాళ్ళకి లేని అనుమతి పౌలుకు దొరికింది. ఎవరికి ఇటువంటి అవకాశాలు దొరుకుతాయో చెప్పలేము, అందరికీ అవకాశాలు దొరకవు. 27వ అధ్యాయం 3వ వచనం. అండ్ ద నెక్స్ట్ డే we landed at Sidon, and Julius treated Paul kindly and permitted him to visit his friends and refresh himself. తాను రిఫ్రెష్ కావడానికి, సేద తీరడానికి, స్నేహితులతో సంభాషించడానికి, స్నేహితుల దగ్గర నుంచి సహాయం పొందడానికి పర్మిషన్ ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి అనుమతి.
సంకెళ్ళు చేతికి కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయో కాళ్ళకి బొండలు ఉన్నాయో అని మనకు తెలియదు, కానీ ఖైదీ వస్త్రాల్లో ఉన్నారు వాళ్ళు. సివిల్ డ్రెస్లో లేరు, ఖైదీల డ్రెస్లో, ప్రిజనర్స్ యొక్క డ్రెస్లో ఉన్నారు. ఆ ప్రిజనర్స్ డ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఆ డ్రెస్ అంతా తీసేయమని కాదు, కానీ ఏదో దయ, ఏదో సానుభూతి, ఇతను వ్యక్తి మంచోళ్ళలాగా ఉన్నాడు. దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. మనుషుల దయ, దేవుని స్తోత్రం. ద ఫేవర్ ఆఫ్ మెన్, మనుషుల దయ. ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, సీదోనుకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అప్పుడు అంటే ఆ సందర్భంలో ఆ ఊరికి వచ్చినప్పుడు అని కాదు, ఇంచుమించు ఓడ ఎక్కిన దగ్గర నుంచి అద్రిమొత్తయ్య నుంచి లేకపోతే అంతకుముందు నుంచి చెప్పాడు. ఇతను ఎవరో తెలుసా? ఓ ఏమో ఇప్పటి నుంచి కాదండి, గలియోను టైంలో నుంచి, ఫెలిక్స్ గారి టైంలో నుంచి, ఫేస్తు గారు ఉన్న టైంలో నుంచి యూదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి, తను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నట్టు ఒక వ్యక్తి అండి. అవునా, వ్యక్తి మంచోడండి, నేర స్వభావం, నేర ప్రవృత్తి ఏమాత్రం లేనివాడు, ఒక క్రిమినల్ మైండ్ లేదు ఆయనకి. ఆఫీసర్స్, జైలు ఆఫీసర్స్ అనేక వందలాది మంది ఖైదీలను చూస్తారు కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ ఫేస్ రీడింగ్ చేసి, ఓహో ఇటు దొంగలా ఉన్నాడు, దొంగపోతే వాడు దొంగ చూపు చూడండి అని సులభంగా గుర్తుపెట్టేస్తారు. పౌలును చూసినప్పుడు ఈస్ ఏ గుడ్ మ్యాన్, తమ కుటుంబ సభ్యుల్లాగా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణములోని ఆ జైలు అధికారి పౌలు ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడట. తన గెస్ట్కి భోజనం పెట్టినట్టుగా, తన బంధువుకి భోజనం పెట్టినట్టుగా భోజనం పెట్టాడట. చూసారా? ఎందుకు చెప్తున్నా అంటే, మనుషుల దయ కోసం మనం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మనము దేవుని దయను సంపాదించుకుంటే మనుషుల దయ మనకు దొరుకుతుంది. మనుషుల దయను సంపాదించాలనుకుంటే మనం దేవుని దయను పోగొట్టుకుంటాం. అది కావాలి, ఇది కావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు దేవుని దయ ఉంటే చాలు. మెర్సీ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్, ఫేవర్ ఆఫ్ గాడ్ ఉంటే చాలండి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు గారు అన్నారు, ఆయన అన్నమాట మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని దొరుకుతున్నానా, దేవుని దయను సంపాదించుకొని దొరుకుతున్నానా, నేను మనుషులను సంతోషపెట్టబోతున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్ట వాడినైతే క్రీస్తుకు దాసుడు కాకపోవడును. పౌలు గారు చెప్తున్న విషయం. గలతీ సంఘస్థులారా, ఓ అవివేకులైన గలతీలారా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ యు థింక్ అబౌట్ మీ? మీ దయ కోసం, మీలో డబ్బున్న వారి దయ కోసం నేను తాపత్రయపడతాను అనుకుంటున్నాను. నేను క్రీస్తు దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను. క్రీస్తును ఎరుగు నిమిత్తం అని చెప్పిన పౌలు ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు దయను సంపాదించు. ఐ వాంట్ మెర్సీ ఆఫ్ గాడ్. నాకు ధనం అవసరమని కాదు, క్రీస్తు యొక్క ధనమని కాదు, క్రీస్తు యొక్క దయ కావాలి. ఈ రోజులో ధనం కోసం తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు, కానీ దయ కోసం తాపత్రయపడే వాళ్ళు ఎంతమంది? దేవుని స్తోత్రం. సభలో జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి, సంఘ సభ్యులైన గలతీలోని ప్రజల యొక్క దయ సంపాదించుకోవాలని పౌలేం ప్రయత్నం చేయలేదు. గలతీ ప్రాంతపు వారి, గలేషియన్ చర్చ్ అంటప్పుడు గలతీ సంఘం ఒక సంఘం అని కాదు, గలతీయ ప్రాంతములలోని సంఘాలు 2, 3, 4, 5 మనకు తెలియదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, తెసలోనికలోని సంఘం అంటే ఒక సంఘమే, ఎఫెసీలోని సంఘం అంటే ఒక సంఘమే, కొలస్సీలోని సంఘం అంటే ఒక సంఘమే, కొరింథీలోని సంఘం అంటే ఒక సంఘమే. కానీ గలతీయలోని సంఘములు అంటున్నప్పుడు ఒక సంఘం కాదు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియాలోని సంఘములు, ఒక సంఘాన్ని, మాసిదోనియా సంఘాన్ని గురించి కాదు చెప్పబడింది. నెల్లూరులోని సంఘములు అంటున్నప్పుడు నెల్లూరులోని ఏదో ఒక సంఘాన్ని ఉద్దేశించి కాదు, నెల్లూరులోనే ఇంచుమించు అన్ని సంఘాలను ఉద్దేశించి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒకటి, సంఘ సభ్యుల యొక్క లేదా స్థానికుల యొక్క దయను సంపాదించుకోవాలని తన ప్రయత్నం చేయలేదు. రెండో విషయం, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం, 24, 23. స్తోత్రం. మరియు అతనికి విడిగా కావలించి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులు ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం. అతనికి పరిచారం చేయుటకు, పరామరిక పొందుటకు అని మనం 27వ అధ్యాయం 3వ వచనంలో ఆలోచించాం. ఇక్కడ రాయబడింది,
అతనికి పరిచారం చేయుటకు. స్తోత్రం. 23 అతన్ని విడిగా కావలిలో ఉంచి. ఎవరు? ఫెలిక్స్ అనేటువంటి ఆయన చేసిన పని. ఆలస్యంగా సువార్త విషయంలో ఆలస్యంగా స్పందించాడు, పెద్దగా స్పందించలేదు, ఏదో ఉదాసీన వైఖరి ఉంది అతనికి, అది వేరే విషయం. కానీ సేవకుడైనటువంటి పౌలు చెప్పిన మాటలు ఆశా నిగ్రహం గురించి, నీతిని గురించి చెప్పినప్పుడు కొద్దిగా భయపడిపోయాడు. అమ్మో, సువార్త వలన అతను భయానికి గురైపోయాడు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అధికారి యొక్క దయను పొందుకున్నాడు. స్థానికుల యొక్క దయను మాత్రమే కాకుండా ఒక స్థానములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క దయను తాను పొందుకున్నాడు. ఫెలిక్స్ యొక్క దయ కోసం తాను ఏదో ప్రయత్నం చేయలేదు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంది, అతని యొక్క శత్రువులను కూడా ఆయన మిత్రులుగా మారుస్తాడని రాయబడింది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మనం మనుషుల దయ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, కానీ మనుషుల దయను మనం అనుభవిస్తాం. దేవుని స్తోత్రం. సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతును అని 27వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు. సజీవులున్న దేశంలో ఈ భూమి మీద దేవుని దయను మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 1వ వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయంలో పౌలును మరి కొందరును ఖైదీలకు ఐగుస్తు పట్టణంలో శతాధిపతి అయిన యూలీ అంటే జూలియస్ అని వారికి అప్పగించింది. శతాధిపతి యొక్క దయను పొందుకున్నాడు. స్థానికుల యొక్క దయ, ఒక స్థానములో స్థాయిలో ఉన్న వారి దయ, మూడవదిగా శతాధిపతి యొక్క దయ. జూలియస్ అనబడినటువంటి అపోస్తుల కార్యములో కొత్త నిబంధనలో చివరి శతాధిపతి అయినటువంటి యూలీని గురించిన ప్రస్తావన. అతను రక్షింపబడ్డాడని ఇవన్నీ రాయబడలేదు, కానీ అతడు పౌలు మీద ఖైదీ లాంటి వాడు కాదు. ఇతను ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఒక మనిషిని చూడగానే మంచో చెడో చెప్పొచ్చు, దానికోసం అనేక సంవత్సరాలు స్నేహం చేసి దాని ద్వారా ఎంతో నష్టపోవాల్సిన అవసరం కూడా లేదు. మనం చెప్పచ్చు ఏంటిది, అతనేంటి, అతని పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పచ్చు. అలాగని మనం చెప్పిన విషయాలు 100% కూడా కరెక్ట్ కూడా కాకపోవచ్చు, ఇంచుమించు అతను ఎవరు ఏంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 26వ అధ్యాయము 31వ వచనం. ఈ మనుషుడు మరణముకైనను బంధకముకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది. ఈ మనుషుడు అనగా పౌలు మరణానికైనను అనగా ఈ మనుషుడు వీటికి తగినవాడు కాదు. ఈ మనుషుడు స్వేచ్ఛకు తగినవాడు. ఈ మనుషుడు విడిపింపబడడానికి తగినవాడు. రిలీజ్ కావడానికి, క్షమాభిక్ష పొందడానికి అర్హుడు ఇతను. చూసారా, అగ్రిపా యొక్క, బెర్నీకే యొక్క, ఫేస్తు యొక్క దయను పొందాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో సమూయేలు, వాళ్ళు మనుషుల దయలో ఎదిగారు. దేవుని దయను పొందుతూ ఉన్నప్పుడు మనుషుల దయ కూడా మనకు అనుగ్రహించబడి మనం ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి అట్టి దైవికమైన దయను మనం పొందుకొని మనుషుల దయను కూడా అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.